హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ వెంకట్ వలసపాటి. చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, ఈ పేరు మనకి వినపడగానే హిందూ ధార్మిక విషయాలు, ముఖ్యంగా రామాయణ మహాభారతాలని, అందులో అంశాలు, ఆ రామాయణ మహాభారతాల్లో మరి ముఖ్యమైన ఘట్టాలని, ముఖ్యమైన అంశాలని ఆయన చెప్పే విధానం, అది కర్ణుడు గురించి కావచ్చు, ఆయన జీవన విధానం, ఆయన ఎట్లా విధివంచితుడయ్యిండు అనేది కావచ్చు, అలాగే కర్ణ పర్వం ముఖ్యంగా, అలాగే మహాభారతంలో అన్ని ప్రధానమైన పాత్రల గురించి, ముఖ్యంగా అంటే శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం కావచ్చు, ఆయన ఎందుకు ఒక గొప్పవాడు, ఆయన నుంచి మనం ఏమి తెలుసుకోవాలి, అలాగే ద్రౌపది మరి ఆమె 5గురికి భార్య అయినప్పటికి కూడా ఎంత విలువలతో ఆమె జీవించింది అప్పటి సమాజంలో అనే అంశాలు, అలాగే దుర్యోధనుడు గురించి, అలాగే దుర్యోధనుడిని అట్లా తయారు చేసినటువంటి శకుని మామ గురించి, ధృతరాష్ట్రుడి యొక్క అపరిమితమైనటువంటి పుత్ర ప్రేమ వల్ల నిజంగా కురుక్షేత్ర యుద్ధం ఎట్లా వచ్చింది అనేది, ఏదైనా మితిమీరితే ఎంత ప్రమాదకరము అనే ఉదాహరణలుగా ధృతరాష్ట్రుడి యొక్క పుత్ర ప్రేమ కావచ్చు, అలాగే శకుని యొక్క నూరిపోయడం, చిన్నప్పటి నుంచి తన మేనల్లుడైనటువంటి ధృతరాష్ట్రుడిని, నీకు అన్యాయం జరుగుతుంది, మరి కౌరవులకే ఎక్కువ ఇది జరుగుతుంది, భీష్ముడు కావచ్చు, మరి వాళ్ళంతా కూడా ద్రోణుడు, వాళ్ళంతా గురువులు వాళ్ళ పక్షానే ఉన్నారు, అధికారం మీకు రాకుండా వాళ్ళు అడ్డుకుంటారు అని అట్లా ఒక శత్రుభావాన్ని, ద్వేషభావాన్ని, ఇట్లా అనేక రకాల ఎమోషన్స్, మరి ఆ జీవితాలు వాళ్ళ ఇది నుంచి సందేశాలు ఇట్లా మనకి చేరవేయడంలో ఈ చాగంటి గారి యొక్క స్పీచెస్, ప్రవచనాలు సామాజిక మాధ్యమాలు బాగా పెరిగిన తర్వాత అవి దేశాలలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా చేరవేయడంలో ఆయన ఒక సాధనంగా, ఒక నిరంతరంగా చిత్తశుద్ధితో పనిచేశారు. అయ్యే గుర్తొస్తాయి మనకి. చాగంటి గారి అనంలోనే ఏ కృష్ణుడి గురించో కర్ణుడి గురించో ఏదో ఒక అంశం ఆయన చెప్పే విధానం నిదానంగా స్టార్ట్ చేసి, తర్వాత అది మెల్లమెల్లగా చెప్పుకుంటూ స్పష్టమైన తెలుగుతో తెలుగు భాష యొక్క సౌందర్యాన్ని చెప్పుకుంటూ, అలాగే ఆ చెప్పే అంశంలో మనం ఏం తీసుకోవాలి, మంచి చెడులను వివరిస్తూ, ఇట్లా విలువలు, నైతిక విలువలు కావచ్చు, సమాజానికి అవసరమైనవి, వాటి నుంచి మనకి ఏంటి, ఇప్పుడు సమాజంలో ఏమి మిస్ అయిపోతున్నామో అనేటిది హిందూ ధార్మిక ఐడియాలజీ బేస్డ్గా ఆయన ఒక ప్రవచనకర్తగా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరి పొలిటికల్ ఏదైనా కూడా ఇవాళ రేపు ప్రతిదీ రాజకీయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉండింది మనకి. దానికి రాజకీయం తోడైతేనే ఒక వాల్యూ యాడెడ్ సర్వీస్ లాగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇది మంచిగా చెడుకా అనేది సమాజమే నిర్ణయించుకోవాలి. కానీ ఇప్పుడు ఆయన్ని, చాగంటి కోటేశ్వరరావు గారిని మన ఏపీ ప్రభుత్వం, ఎన్డీఏ అదే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పదవుల్లో భాగంగా, 2వ దశ నామినేటెడ్ పదవుల్లో భాగంగా చాగంటి కోటేశ్వరరావు గారికి నైతిక విలువలు పెంపొందించేటటువంటి ఇది ఒక పోస్టు ఇచ్చి, అది క్యాబినెట్ హోదా పోస్టుగా కూడా ఇచ్చారు. సరే, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారికి ఎట్లిస్తారు? ఆయన ఒక మతానికి చెందినటువంటి అంశాలని ప్రబోధించేటటువంటి వ్యక్తి కదా, ప్రవచనాలు చెప్పే వ్యక్తి కదా, అన్నీ ఒక సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి ప్రవచనకర్త కాదు కదా. అలాగే జెండర్ ఇష్యూస్లో ఆడ మగ సమానం అనేటటువంటి విషయాల్లో ఆయన ఒక పేట్రియార్కియల్, అంటే పితృస్వామిక భావజాలాన్ని కలిగి ఉన్నారు కదా. ఇట్లా అనేక రకాలుగా విమర్శలు కూడా కొంతమంది సామాజిక కార్యకర్తల నుంచి, మరి అలాగే సోషల్ యాక్టివిస్టుల నుంచి కూడా
ఒక వెర్షన్ కూడా వస్తున్నాయి విమర్శలు, క్రిటిసిజం. దానికి ఇప్పుడు అంటే మనోవికాస కర్తలుగా చాలామంది ఉన్నారు. దాంట్లో చదువుకున్న వాళ్ళని, అందులో నైపుణ్యం ఉన్న వాళ్ళని, అర్హత ఉన్న వాళ్ళని పెడితే బాగుంటుంది కదా, బాగుండేది కదా అనేటటువంటి ఒక ఇది కూడా వినపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆయన జ్ఞానానికి, ఆయన యొక్క మరి ఈ ప్రవచనాల యొక్క ఇది సమాజానికి ఆయన కలిగించే ఒక స్పృహ, ఒక అంటే కొన్ని ఇట్లలో ఎవరో పర్ఫెక్షన్ కాదు అనేది నా అభిప్రాయం. అట్లనే ఆయన మీద విమర్శలు ఉన్నప్పటికీ వారి జ్ఞానానికి నేను సలాం చేస్తాను. అయితే ఈ విమర్శలను కూడా వారు కూడా సరిచూసుకోవాలని చెప్పి అయితే ఒక రిక్వెస్ట్. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమైన ఇదిలోకి ఒక పదవిని వారు ఓకే చేయడం అనేది జరిగింది, నైతిక విలువలు పెంపొందించడం. అయితే ఎక్కడ పెంపొందించాలి? విద్యా వ్యవస్థ. ఏ దేశానికైనా ఆ దేశం బలంగా ఉండాలి పునాదులు అంటే విద్యా వ్యవస్థ మరి చాలా బలంగా ఉండాలి. మన దేశం మరి ఇప్పుడు విద్య అంతా కూడా వ్యాపారం అయిపోయింది. ప్రభుత్వం చేతిలో నుంచి అది కార్పొరేటైజేషన్ అయిపోయి ఒక పెద్ద బిజినెస్ సెక్టర్గా తయారైంది. ఇందులో పిల్లల్ని మీద ఒత్తిడి పెంచుతూ లాభార్జన, డబ్బు సంపాదనే ధ్యేయంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్య నడుస్తుంది తప్ప ఒకప్పుడు మాదిరి విలువలు ప్రధానంగా ఎడ్యుకేషన్ నడవట్లేదు అనేది వాస్తవం. కాబట్టి ఇటువంటి తరుణంలో సమాజంలో ఒక కాంప్లెక్సిటీ పెరిగిపోతా ఉంది. విలువలు లేకపోవడంతో డబ్బు సంపాదన చేసేవాడే మొనగాడు. అది ఏ విధంగా 10 మందిని 100 మందిని చంపేసైనా, ప్రకృతిని నాశనం చేసైనా, వినాశనం చేసైనా సరే అనేటువంటి ధోరణి అది తారస్థాయికి చేరిపోయింది. ఇది చాలా ప్రమాదకరం వ్యవస్థకి. సో వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనలాంటి ఈ భూస్వామ్య వ్యవస్థలో ఎక్కువ తక్కువలు కులాల పరంగా అనేక రకాలుగా ఉన్నాయి. ఒకవైపు వాటికే వేలాది సంవత్సరాలుగా కొట్టుకొని చేస్తుంటే దానికి తోడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది బాగా సమస్యగా ఉందయ్యా చాగంటి కోటేశ్వరరావు గారు. నేను ఒక జర్నలిస్ట్గా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ పదవిలో ఉన్నంతకాలం ఈ కులాల గోళ అదంతా మీరు ఎంత ప్రయత్నం చేసినా అది కొంతవరకే సఫలం అవ్వచ్చేమో, కానీ మీలాంటి వాళ్ళ నోటు నుంచి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఈ పనిలో ఎక్కువ తక్కువలు కాకుండా అంతరిక్షంలో చేసేటువంటి, అంతరిక్షానికి ఒక రాకెట్ని పంపించే సైంటిస్టు ఎంతటి ప్రాధాన్యత ఉన్నవాడో అలాగే మరి మన దైనందిన జీవితంలో ఈ హైజీనిటీ, క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు. మరి అది చేసేటటువంటి ఆ పని చేసేటటువంటి వాళ్ళకు కూడా ఆ వర్క్కి అంతే ఇంపార్టెన్స్ ఉంది. పనుల మధ్య తేడా లేదు. ఏ పనైనా ఈక్వల్ టు గాడ్లీనెస్సే. ఎక్కువ తక్కువలు ఏమీ లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఐఏఎస్ అయితే గొప్ప, ఐపీఎస్ అయితే గొప్ప, డాక్టర్ అయితే గొప్ప, అదే కూలి పని చేసుకున్నాడైతే తక్కువ, లేబర్ పని ఇట్లా ఒక 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 దరిద్రపు భావజాలం మన కలోనియల్ మైండ్లో బాగా పేరుకుపోయింది. చాగంటి కోటేశ్వరరావు గారు, అయ్యా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఇదొక్కటే. మీరు మిగిలిన అంశాలు మీదైన శైలిలో మీరు చెప్పుకుంటూ వెళ్తారు. మీరు గతంలో కూడా ఈ పనే దైవం అనేది చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు జనరేషన్కి కనీసం ఇప్పుడు జనరేషన్, ఇది ఎక్స్ జనరేషన్, ప్రపంచం అంతా చాలా వేగంగా మారిపోతూ ఉంది. సో మన పునాదులు కదిలిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఏవైతే విలువలు ప్రామాణికంగా రాజకీయం ఉండింది, విద్యా వ్యవస్థ ఉండింది, ఇప్పుడు రెండిట్లో కూడా విలువలు నాశనం అయిపోవడం వల్ల వ్యవస్థ భ్రష్టు పెట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నదనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ధోరణి కొంత అయినా మార్పు రావాలి అంటే ఇప్పుడు జనరేషన్లో, ఇప్పుడు చిన్నపిల్లల్లో పనే దైవము, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రతి పనికి అది చిన్నదా పెద్దదా అనేది కాదు. ఒక రోడ్లు తుడిచే పని అయినా దాని ప్రాధాన్యత దానిదే, అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. రాకెట్ సైన్స్ చదువుకొని రాకెట్లను ఆకాశంలో పంపే సైంటిస్టులదైనా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మేధోపరంగా ఉండొచ్చు, కానీ ఆ పని ఎందుకంటే మరి ఇప్పుడు సైంటిస్టులు గొప్ప, లేదంటే డాక్టర్లు గొప్ప, ఇంజనీర్లు గొప్ప అంటే ఈ మామూలుగా
మరి పారిశుద్ధ్యం చేసేటటువంటి వాళ్ళు కార్మికులు వాళ్ళు ఆ పనులు చేయకపోతే అసలు మనం బ్రతకగలమా? ఎన్ని రోజులు ఉంటాం? కంపు కొట్టిపోద్ది వ్యవస్థ అంతా. మరి ఇంకా చెప్పాలి ఎక్కువ తక్కువ అంటే వాళ్ళే గొప్ప అంట. నేనైతే నా అజ్ఞానం కావచ్చు ఇది, వాళ్ళే గొప్ప అంట, పారిశుద్ధ్య కార్మికులే గొప్ప అంట. ఎందుకంటే క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్, అదే లేకపోతే ఇంకేముంటుంది? సో కాబట్టి ఇప్పటి జనరేషన్కైనా ఈ కులాల మధ్య ఇంటిగ్రిటీ, మనిషి పుట్టుకలతో ఎక్కువ తక్కువలనే లేవు, అక్కడ గొప్పతనం రాదు. మనిషి యొక్క వ్యక్తిత్వము, అట్లనే ఆ మనిషి సమాజానికి చేసే సర్వీస్ను బట్టి, అతని జీవన విధానాన్ని బట్టే గొప్పతనం ఉంటుంది. ఇది ఒక రిక్వెస్ట్ అయ్యా, ఒక మంచి గొప్పవాడు ఎందుకు అవుతాడు అనే దానికి కులాల్లో పుట్టినంత మాత్రాన ఆ ధోరణి కొంత తగ్గించి, ఆ పుట్టుక ఎవరు ఎక్కడ పుట్టినా పుట్టుకంతా ఒకటే. ఇది నా చిన్న రిక్వెస్ట్. చాగంటి కోటేశ్వరరావు గారు, మీరు ఈ 2 విషయాలు ముఖ్యంగా అయితే డిగ్నిటీ ఆఫ్ లేబర్ని బాగా ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యేలాగా మీదైన శైలిలో చెప్పాలని చెప్పగలరని నేను కోరుకుంటున్నా. అట్లనే ఈ కులాల కుమ్ములాట్లో మేము డబ్బు సంపాదన చేస్తే చాలు, మేము గొప్ప గొప్ప అనేటటువంటి ఒక తత్వం పెరిగిపోయి ఈ సామాజిక జీవనం అంతా ఛిద్రమైపోతుంది. ఒకప్పుడు గ్రామ వ్యవస్థ ఎంతో చక్కగా ఉండేది మా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ మొబైల్ ఇవి వచ్చినాయి, దానికి తోడు ఎవరికి వాళ్ళు ఒక సైకాలజీ డెవలప్ చేసుకుని వాళ్ళకంటే మేము గొప్ప, మాకంటే వాళ్ళు గొప్ప, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇదే అయిపోతా ఉంది. సో మనుషులు గుంపులో ఉంటూ కూడా ఏకాకులుగా అనేక రకాల మానసికపరమైనటువంటి ఇదులతో మరి భారతీయ వ్యవస్థ మన ఇది నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నాయా. సో మిమ్మల్ని కోరుకునేది, వేడుకునేది, మీరు ఈ పోస్ట్లోకి రావడం చాలా సంతోషం. నాకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా. మరి మీరు ఈ ఎన్డీఏ కూటమి పరిపాలనా కాలం అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారా, బీజేపీ ఆలోచన ఏదన్నా కానివ్వండి, కానీ మీలాంటి వాళ్ళు మీకు ఇది ఒక గురుతర బాధ్యత. ఇంకా అంటే ఈ సమాజంలో ఒక పీస్, ఒక హార్మోనీ, ఒక ఇంటిగ్రిటీని క్రియేట్ చేయాల్సినటువంటి, ఇన్కల్కేట్ చేయాల్సినటువంటి బాధ్యత మీలాంటి వాళ్ళ పైన, మీలాంటి పండితుల పైన, ధార్మిక అంశాల్లో చెప్పగలిగిన మీలాంటి వారి పైన ఉందనేది నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ యొక్క ఇంపార్టెన్స్ని గతంలో చెప్పుండొచ్చు, కానీ ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యేలాగా ఏ పని అయినా ఒకటే పని, దైవత్వము, ఎక్కువ తక్కువలు లేవు. అలాగే మనిషి గొప్పతనం అనేది అతని గుణము, ప్రవర్తన సమాజానికి అతని తిరిగి ఇచ్చేదానిపైన ఉంటుంది అనేటటువంటి అంశాలని అయ్యా డొక్కా సీతమ్మ గారి లాంటి గురించి మీరు చెప్పినప్పుడు ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. మదర్ తెరిసా గురించి ప్రపంచం అంతా తెలిసిందే. ఇట్లా రంతిదేవుడు, కర్ణుడు, అంత కాకపోయినా గొప్ప అనే దానికి కుల ప్రాతిపాదికన అనే అంశాన్ని తక్కువించి ఆ మనిషి యొక్క వ్యక్తిత్వము, జీవన విధానము, నిజాయితీ, ఇట్లా ఈ అంశాలను దృష్టిలో పెట్టి మీరు ఒక డెఫినేషను క్రియేట్ చేసి ఒక మనిషి గొప్పవాడు ఎందుకు అనే దానికి మీరు ఒక మంచి డెఫినేషను ఇవ్వాలని చెప్పి కూడా ఆ విధంగా మీరు అది ఎడ్యుకేషను ఇదిలో పుస్తకాల్లో పిల్లలకి ఎక్కువగా ఈ విధంగా వచ్చేలాగా మరి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా 10th లోపు పాఠాలలో పెడితేనే కదా పిల్లలకి అది వచ్చేది. సో ఈ నైతిక విలువలు బోధించడానికి కూడా ఇక నుంచి విద్యా వ్యవస్థలో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు అవసరము. ముందు అటువంటి ఉపాధ్యాయుల ఎంపిక చాలా ముఖ్యము, వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా ముఖ్యము. అట్లా ఆ విభాగానికి కూడా మీరు కృషి చేయాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు మీ మీద మిమ్మల్ని ఈ పదవికి, ఈ పోస్టుకి ఎంపిక చేయటం పైన వస్తున్న విమర్శలు అవన్నీ కూడా ఎంతవరకైనా ఏదో ఒక విమర్శలు వస్తూనే ఉంటాయి. అవి కూడా వాటిల్లో చేస్తున్న వాటిలో ఈ జెండర్ ఈక్వాలిటీ అనే దాని మీద మీరు మరొకసారి అంటే మరీ పేట్రియార్కల్గా
మెన్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది కాకుండా అంటే మీకు చెప్పే స్థాయి అయితే నాది కానే కాదు, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ లాగానే మీరు భావించాలి అయ్యా. అవన్నీ కూడా ఆ విమర్శలు మీదైన శైలిలో మరి వాటికి సమాధానాలు సమాజానికి తెలియజెప్తారని చెప్పి చెప్పగలరని నేను అనుకుంటున్నాను. నా అభ్యర్థన అయితే ఒకటే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ యొక్క ఇదిని మీరు గట్టిగా సమాజంలో విద్యా వ్యవస్థలో దాన్ని ఇన్కల్క్రేట్ చేసి దాని యొక్క వాల్యూని పెంపొందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా.